లెవెల్ ఆఫ్ పీపుల్స్. నేను మీ గీత. ఇలా మీ ముందుకు రావడానికి రీజన్ ఉంది. మీరు చూడగలుగుతారు హెయిర్ డ్రెస్సింగ్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కానీ మీ ముందుకు నేను ఈరోజు తీసుకురావాలనుకుంటున్నా. ప్లీజ్ వచ్చేసేయండి. సో గైస్, దిస్ ఇస్ హెయిర్ డ్రైయర్. మీకు తెలిసిందే, ఇది మనం హెయిర్ డ్రై చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది టాంగ్ మిషన్. ఇందులో మన దగ్గర 2 సైజ్ ఉంది, ఒకటి మీడియం అండ్ ఇంకొకటి మినీ. అండ్ దిస్ ఇస్ క్రింపింగ్ మిషన్. క్రింపింగ్ మిషన్ తో యూజర్స్ తెలుసు కదా మీకు. మనం రేడియల్ పార్టిషన్ తీసి దాంట్లో మనం క్రింపింగ్ ఎక్కడైతే మనం హెయిర్ స్టైల్ చేయాలనుకుంటున్నామో ఆ హెయిర్ స్టైల్ ని బౌన్స్ చేయడానికి, వాల్యూమైజ్ చేయడానికి ఖచ్చితంగా మనం క్రింపర్ యూజ్ చేస్తాం. అండ్ ఇది స్ట్రైట్నర్. హెయిర్ స్ట్రైట్నర్ అనేది హెయిర్ స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసి బన్స్. బన్స్ వచ్చేసి ఎవరికైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరైతే మెస్సీ బన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి షైనింగ్ గ్లిటర్ స్ప్రే. ఇది స్పెషల్లీ మనం రిసెప్షన్ లుక్ కోసమే యూజ్ చేస్తాం. అండ్ కంటెంపరీ మేకప్ లో కూడా మనం ఇది యూజ్ చేస్తాం. గైస్, ఇది మూస్ వచ్చేసి మనము కర్ల్స్ లో యూజ్ చేస్తాం. కర్లింగ్స్ లో స్టిఫ్నెస్ కానీ స్ట్రాంగ్నెస్ కానీ మనం చేసిన కర్ల్స్ తొందరగా పోకుండా దీన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకు ఇలా స్నో లాగా అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి షైనింగ్ స్ప్రే. షైనింగ్ స్ప్రే వచ్చేసి తక్కువ ప్రొడక్ట్ యూస్ చేస్తూ ఒక హెయిర్ స్టైల్ మనం కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు మనం వ్యాక్స్ స్ప్రే కూడా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైతే ఫ్రిజీ హెయిర్ మన ఫేస్ ముందర ఏదైతే చిన్న చిన్న హెయిర్స్ వస్తాయో అది ఈ స్ప్రే ద్వారా కూడా చాలా తక్కువ ప్రొడక్ట్ అండ్ ఆయిలీ లుక్ ఇవ్వకుండా ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హార్డ్ స్ప్రే ఏదైతే హెయిర్ స్టైల్ చేస్తామో అది లాక్ చేయడానికి అండ్ కంప్లీట్ ఫైనల్ లుక్ తోటి మనం దీన్ని లాక్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది హీట్ ప్రొటెక్టర్. ఏ హెయిర్ స్టైల్, ఏ హెయిర్ డ్రైయర్ కానీ, స్ట్రైట్నింగ్ కానీ, కర్ల్స్ కానీ ఏది వాడుతున్నా ఖచ్చితంగా, ఈవెన్ దో క్రింపింగ్ వాడినా కూడా ఖచ్చితంగా మనం హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేయాలి. హీట్ గైస్, ఇది వచ్చేసి వ్యాక్స్. అది క్రీమ్ ఫామ్ లో ఉంటుంది, మన క్రీమ్ బేస్డ్ ఉంటుంది అనమాట. యూ క్యాన్ సీ క్రీమ్ లో ఉంది మనకి ఇది. సో క్రీమ్ లో మనం యూజ్ చేస్తాం దీన్ని. అదే వ్యాక్స్ కూడా స్టిక్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ వ్యాక్స్ పని ఏంటంటే స్లీక్ లుక్ ఇస్తుంది. ఇప్పుడు మన సెలబ్రిటీస్ చూస్తాం, లైక్ దీపిక పడుకోర్ కానీ, ఇంకెవరో మన రీసెంట్ మన రష్మిక మందాని కూడా స్లీక్ లుక్ ఆమె ఏదైతే రిసెప్షన్ లో చేసుకుందో ఇలాంటి ప్రొడక్ట్స్ తోనే ఆమె ఆ హెయిర్ స్టైల్ అనేది అచీవ్ చేయగలిగింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వచ్చేసి మనం చూడగలచ్చు డస్టింగ్ పౌడర్. ఎవరికైతే హెయిర్ తక్కువ ఉంటుందో వాళ్ళకు ఒక మంచి వాల్యూమ్ క్రియేట్ చేసి బ్యాక్ కోమింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది బ్యాక్ కోమింగ్ లో. సో ఇది వచ్చేసి హెయిర్ ఫైబర్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఎక్కడైతే వాల్యూమ్ తక్కువ ఉందో, ఎవరికైతే ఫోర్హెడ్ లో హెయిర్ తక్కువ ఉందో వాళ్ళని హెయిర్ కవర్ చేయడానికి ఒక ఎల్యూజినేషన్ క్రియేట్ చేస్తాం. అక్కడ హెయిర్ ఉన్నట్టుగా మనం ఇది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ థ్రెడ్ అండ్ నీడిల్. ఇది మీకు తెలిసిందే, ఎందుకంటే మన పెద్దలు కూడా పూల జడ కుచ్చడానికి ఖచ్చితంగా సూది దారమే యూజ్ చేస్తారు. కాకపోతే మనం ఇక్కడ బ్లాక్ యూజ్ చేస్తున్నాము. ఇది లేని మనం పూల జడ ఇన్కంప్లీట్. ఎందుకంటే మనకు కూడా డౌట్ ఉంటుంది కి కరెక్ట్ అయిందో లేదో, ఊసిపోతుందో. అండ్ క్లయింట్ కూడా ఒక కాన్ఫిడెంట్ మనం క్రియేట్ చేయొచ్చు ఖచ్చితంగా ఇది మనం యూజ్ చేయడం వల్ల. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనము మాంగ్టికా అంటే పాపడి బిల్ల కూడా క్రియేట్ అంటే స్టిఫ్ గా లాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి మన దగ్గర మీడియం సైజ్, లార్జ్ సైజ్, స్మాల్ సైజ్ బాబీ పిన్స్. ఇవన్నీ బాబీ పిన్స్ వచ్చేసి హెయిర్ స్టైల్ లాక్ చేయడానికి అండ్ ఇంకా ఇది మన హెయిర్ ఎక్స్టెన్షన్ లాక్ చేయడానికి కూడా మనం ఈ బాబీ పిన్స్ యూజ్ చేస్తాం. చాలా చిన్నవి బట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ ఇవి మన యూ పిన్స్ వచ్చేసి హెయిర్ బన్, హెయిర్ స్టైలింగ్ లో మనకు చాలా బెనిఫిట్ అండ్ చాలా సపోర్ట్ గా ఉంటుంది హెయిర్ స్టైలింగ్ స్ట్రాంగ్ గా నిలబడడానికి. అండ్ ఇవి గ్లూ డ్రాప్స్ వచ్చేసి మనకు మెయిన్ పాపడి బిల్ల పెట్టుకున్నప్పుడు, లేదంటే మన శారీ పళ్ళు కానీ సెట్ చేయడానికి ఒక కరెక్ట్ స్టెబిలిటీ అనేది ఇస్తుంది మనకి ఇది. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ క్లిప్స్. ఇవైతే హెయిర్ స్టైల్స్ చేస్తామో ఆ టెంపరరీ లాక్ చేయడానికి ఇవి మనం యూజ్ చేస్తాం. అండ్ ఇవి బిట్స్ మన రిసెప్షన్ కి లుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇవి కూడా స్టోన్స్ ఉంటే పిల్లలకు కూడా బాగా క్యూట్ గా అనిపిస్తాయి. ఇలాంటిది కూడా మన దగ్గర తీగలాగా అవైలబుల్ ఉన్నాయి. ఇవి హెయిర్ యాక్సెసరీస్ కిందికి వస్తాయి. సో గైస్, ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నామో హెయిర్ స్టైలింగ్స్ కి కానీ. సో ప్లీజ్, నేనైతే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాను. మరి మీరు కాంప్రమైజ్ అవుతారో కాదో నాకు తెలియదు. ఐ హోప్ మీరు కూడా కాంప్రమైజ్ కారని నేను అనుకుంటున్నా. నేను 101% క్వాలిటీ ప్రొడక్ట్స్ తోని క్వాలిటీ వర్క్ మీకు ఇస్తా అండ్ మీరు క్వాలిటీ వర్క్ మీరు చేయించుకుంటారని నాకు టోటల్ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.